పెద్దలకు మీకు కూడా ఇటీవల జనసేన అధ్యక్షుడు తీసుకుంటున్న చర్యలన్నీ చూస్తే సంస్థాగత నిర్మాణం తీసుకు ఆయన చురుగ్గా వెళ్తున్నట్టు అనిపిస్తాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన కార్యకర్తల్ని అధికార ప్రతినిధి విషయంలో కావచ్చు, లేదా నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సంబంధించి చేస్తున్న కసరత్తు కావచ్చు, లేదంటే ఇప్పుడు కమిటీ నియామకం కావచ్చు, సీనియర్ రాజకీయ నేతలు జనసేనలో ఎవరైతే ఉన్నారో పంతాల రామకృష్ణ గారు కానీ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, సామినేని ఉదయభాను గారు కానీ, వీళ్ళందరితో కూడా కమిటీ ఏర్పాటు చేయటం, స్థానిక సంస్థలు రాబోతాం. ఎందుకంటే మనకి దాదాపు 78 మున్సిపాలిటీలు, 28 నగర పంచాయతీలు, 17 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంద్రనీల్ గారు చెప్పినట్టు జడ్పీ 26వ పెంచితే ఇప్పుడున్న దాని ప్రకారం 25, అంటే ఉమ్మడి కాకుండా టోటల్ గా ఏదైతే లోక్సభ నియోజకవర్గ కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటు చేశారో ఆ విధంగా వస్తే 26. సో అలా చూస్తే ఆ ఎంపీటీసీలు ఇవన్నిటిలో కూడా జనసేన ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తుంది, జనసేన వల్లే ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది అని చెప్తా ఉన్నారు. కనీసం ఎందుకంటే ఎమ్మెల్యే స్థానాల్లో అయితే కూడా మొదట్లో జనసేనకి 28 ఇచ్చి ఆ తర్వాత బీజేపీతో పొత్తుని ఆయన పూనుకుంటే మీ దానిలోనే ఇవ్వండి, మేము ఎక్స్ట్రా ఇవ్వమని కూడా చెప్పి జనసేనకి ఇచ్చిన వాటిల్లో నుంచే ఎమ్మెల్యే స్థానాలను కూడా బీజేపీకి ఇచ్చిన పరిస్థితి ఆయన తాను తగ్గించుకున్నాడు. సో ఇలాంటి నేపథ్యంలో కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా జనసేనకు న్యాయం జరుగుతుందా అనేది జన సైనికులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. సో ఇప్పుడు దానిలో భాగంగానే జనసేన ఏదైతే పెరిగింది బలం అనేది చూపించడానికి కూడా ఆయన ఈ సమావేశాలు ఏర్పాటు చేయటం. ఎందుకంటే మొన్న కడపలో కానీ ఒంగోలులో కానీ జరిగినప్పుడు చూసాం జనసేనకు సంబంధించి ఏ విధమైన అగ్రెసివ్ గా ఉన్నారు కార్యకర్తలు కానీ నాయకులు కానీ అనేది చూసాం. సో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా చేరింది. స్థానిక నాయకుల ద్వారా కానీ ఆయన ఎవరైతే కొంతమందిని పెట్టుకున్నారో నమ్మకస్తుల్ని ఈ జన సైనికుల్లో అసంతృప్తి ఉంది. కనీసం స్థానిక సంస్థల్లో నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. గుంటూరులో జనసేన ఏదైతే 5 స్థానాల్లో మొన్న పోటీ చేయడం జరిగింది, ఎక్కువ స్థానాలు విజయం సాధించడం కూడా జరిగింది. అయితే ఇటీవల జరిగిన డీలిమిటేషన్ వార్డ్స్ డీలిమిటేషన్ సందర్భంగా లోకల్ రాజకీయాల నేపథ్యంలో జనసేన బలంగా ఉన్న స్థానాలను తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది చీల్చేసినట్టుగా వీళ్ళు గ్రహించారు జనసేన కార్యకర్తలు. సో ఆ నేపథ్యంలో చూసినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈవెన్ సమావేశాలు పెట్టుకొని నిరసన కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సార్ బ్రహ్మనాయుడు గారు వినపడుతుందా? వినిపిస్తుంది సార్, కంటిన్యూ చేయండి. సార్ సో అలాంటి పరిస్థితులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీల్లో జరిగింది. దాని జన సైనికులు వాళ్ళ నేతల ద్వారా, జిల్లా అధ్యక్షుల ద్వారా, గుంటూరు జిల్లా అయితే గాదె వెంకటేశ్వరరావు గారు ఉన్నారు జిల్లా అధ్యక్షులు, ఆయన ద్వారా లోకల్ ఎమ్మెల్యేల దృష్టికి కూడా తీసుకురావచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో అంటే ఏంటంటే జనసేన బలోపేతం అవుతుంది అనేది స్థానికంగా తెలుగుదేశం పార్టీలో కొంతమంది క్రియాశీలకంగా ఉన్న వాళ్ళకి కూడా నచ్చట్లేదు. సో దానిలో భాగంగా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ వార్డుల విభజనప్పుడు జనసేనను బలహీనపరిచే విధంగా చేస్తున్నారు వార్డుల విభజన అనేది కూడా ఆరోపణలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. ఈవెన్ హరిప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్లారు, నాగబాబు గారి దృష్టికి తీసుకెళ్లారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఏంటంటే టోటల్ గా చూస్తే మీరు అన్నారు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో, తమిళనాడులో విజయ్ అనే వ్యక్తి అంత ఘన విజయం సాధించిన తర్వాత అదే స్థాయిలో క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జన సైనికులకు కూడా ఇక్కడ కూడా ఆ స్థాయిలో మనం బలం చూపించుకుందాం, శక్తివంతంగా ఉన్నాము, మనం అనేక నియోజకవర్గాల్లో ఎందుకు ఇంద్రనీల్ గారు చెప్పారు 67 నియోజకవర్గాల్లో 35,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. సో సామాజిక వర్గం ఎంత లేదన్నా జనసేన కాపులు కాదు అందరి పార్టీ అని చెప్తున్నప్పటికీ కూడా కాపులు కొంత ఎక్కువగా సపోర్ట్ చేస్తున్న పరిస్థితిని మనం వాస్తవం అంగీకరించాలి. దాన్ని దృష్టిలో ఉంచుకొనే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు కొద్దిగా ఆ విధంగా గౌరవిస్తున్న పరిస్థితి కూడా మనం చూడాలి. నిన్న అక్కడ పిఠాపురంలో వర్మ గారు చేసిన యాగి నేపథ్యంలో ఆయన ఏం చేశారు, అక్కడ ఏం జరుగుతుంది, ఆయన ఎందుకు పక్కన పెట్టాల్సి వస్తుంది కూడా మనం చూసాం. సో ఇవన్నీ నేపథ్యంలో జన సైనికులు ఏం కోరుకుంటున్నారంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ స్థానాలు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, అదేవిధంగా ఎంపీటీసీల కింద వార్డులు ఏదైతే ఉన్నాయో అలాగే జెడ్పీటీసీలు కానీ, మండల పరిషత్ అధ్యక్షులుగా కానీ జనసేన నాయకులు ఎన్నికవ్వాల్సిందే. ఎందుకంటే ఇటీవల కాలంలో సభ్యత్వ నమోదులో చాలా
క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఉద్యమి అని, సాదిక్ అని ఇట్లాగా మస్తానరావు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తన న్యాయమైన వాటాను పొందబోతున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ. ఎందుకంటే ఇటీవల కాలంలో మొన్న ఆయన ఒంట్లో బాగోపోయినప్పటికీ కూడా పలకరించినా కూడా రాజకీయాలు కూడా అక్కడ ప్రస్తావనకు వచ్చాయనేది చెప్తా ఉన్నారు. అసలు అసెంబ్లీ స్థానాలు కూడా రేపు ఇంట్లో అది వీగిపోయినప్పటికీ కూడా విభజన సందర్భంగా మన డీలిమిటేషన్ కి సంబంధించి కూడా కొన్ని మస్తానా గారు దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది మనం. సో ఇవన్నీ నేపథ్యంలో ఖచ్చితంగా జన సైనికుల్లో ఉత్సాహం కనిపిస్తా ఉంది. వాళ్ళ న్యాయమైన వాటా స్థానిక సంస్థల నుంచే పొందాలనే ఒక ఉత్సాహం కూడా దీనిలో మనం చూడొచ్చు. సరే, పవన్ కళ్యాణ్ గారు ఏ